మీరు తప్పించుకోలేరు. తమ్ముడు త్వరగా లేచుకుంటున్నారా? దొరికారా ఏంటి? నా దగ్గర మీరు బాగా దొరికిపోయారా? హరరా ఎవరా అదే? కొరికి తిన్న ఆపిల్. ఒరే ఎవరా ఇది వచ్చేసింది? చాలా టేస్ట్ గా ఉంటుంది కదా. ఎక్కడి నుంచి వస్తున్నావు చెప్పరా? మనం వెళ్ళిపోదాం. మీరు ఎక్కడికి వెళ్తున్నారా? నాకు ఆకలి లేదు. ఏంటిది? అది అసలు అన్నిటిని తినేసి ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉండదు. అరే ఇది హంటర్ విక్కే కదా. దీన్ని నేను నార్మల్ గానే చేశాను. కాస్త ఉండు. అదే చాలా దారుణమైన పరిస్థితిగా ఉండింది. హంటర్ విక్ దారుణమైన కార్యాన్ని చేయడానికి నిర్ణయించాడు. అప్పుడే ఆ చోటికి నేను ధైర్యంగా వెళ్ళి నా మనసులో ఎలాంటి భయం లేకుండా నేను ఏం చేశానంటే నా సీక్రెట్ వెపన్ ని బయటికి తీశాను. అదేలాగా నా నిజమైన ముఖాన్ని పెట్టి దాన్ని ఉపయోగించి ఈ ఎలుక బంటుల్ని వాడి దగ్గర నుంచి కాపాడాను. మహారాజా మీరే అందరికన్నా చాలా గొప్పవారు. మీరు అదరగొడుతున్నారు. నేను టాలెంట్ అయిన వాడిని మాత్రం కాదు, తెలివైన వాడిని. ఈ అడవిలో నన్ను ఎవరు ఏమీ చేయలేరు. మహారాజా ఏదో సీక్రెట్ వెపన్ అన్నారు, ఏంటది? అది నా సీక్రెట్ అయిన వెపన్. ఏంటంటే అది సీక్రెట్. అది ఏం సీక్రెట్ అని చెప్తేనే కదా మాకు తెలుస్తుంది. సరిగ్గా చెప్పండి. అసలు ఇందులో ఏముంది? అరటిపండు తోళ్నే కదా పారేశాను. అవును, ఎవరు లేదన్నారు. వస్తువు ఏంటనేది ముఖ్యం కాదు, ఏ సమయంలో ఏది ప్రయోగించాలనేదే ముఖ్యం. అదే చేశాను. నేను నీలాగా పిరికివాడిని కాదు. ఎందుకంటే మీకు సహాయం చేసినందుకు మీరే నాకు సహాయం చేయాలి. మిమ్మల్ని హంటర్ విక్ దగ్గర నుంచి కాపాడింది నేనే, మర్చిపోకండి. అన్నయ్య నన్ను వదులు. నేను చెప్పేది విను. నన్ను చూసా పిరికివాడు అంటున్నావు. ఇక్కడ ఉన్న వాళ్ళు మనమే ధైర్యవంతులని అందరికీ తెలుసు కదా. ఓర్ముయ్, నేనే ధైర్యవంతుణ్ణి. చాలు చాలు, ఇద్దరు ఆపండి. ఇలా మాట్లాడడం వేస్ట్. నేను చెప్పేటట్టు వినండి. మనం ఒక పోటీ నడుపుతాం. ఏంటి, ఒప్పుకుంటారా? నేను పోటీ ప్రారంభిస్తాను. జంగల్ వారియర్ యొక్క మొదటి పోటీ నేను ప్రారంభిస్తాను. అందరూ సిద్ధంగా ఉన్నారా? ఇవన్నీ నేను చూస్తూ ఉండలేను. నేను బయలుదేరుతా. అవును, నేను క్యారెట్ వెతకాలి, అందువల్ల నేను వెళ్తాను. బాయ్. మహారాజా ఈ పోటీ చాలా ప్రమాదంగా ఉంటుంది, అందుకే అందరూ వెళ్తున్నారు. అవును టేకి, ఇది నీకు చాలా ప్రమాదమైన పోటీ. అందువల్ల తప్పించుకునే వేడుక మాత్రం చూడు. నేను వదలను. నేనే ఈ పోటీలో గెలుస్తాను. సరే సరే, మాటలు ఆపండి. ఇలా మీరు మాట్లాడుతూ ఉంటే ఏంటి ప్రయోజనం? మనం పోటీ ప్రారంభించి ఎవరు గెలుపో తెలుసుకుందాం. అనవసరంగా మాట్లాడుతూ ఉండకు. ముందు పోటీని మొదలు పెట్టు. అవును, మొదలు పెడతావా? బ్రిడ్జ్ అంతా క్రాస్ చేయను. అసలు కుదరదని చెప్పకూడదు. ఇది చిన్నపిల్లల ఆటలా ఉంది. అదంతా కుదరదు. పడుతుంది. వద్దు. చెప్పవా? అరే ఏంటి, నేను చెప్పిన మీరు వద్దంటున్నారు. ఆ లాగర్ విక్రీ కూడా ఈజీగా సంభాళించొచ్చు. కాస్త ఆగండి. అరే మంచి ఐడియా వచ్చింది. ఇలా చూడండి, ఈ జంగల్ వారియర్ కాంటెస్ట్ ఉంది కదా, అందులో ఒక చిన్న మార్పు చేస్తాను. ఓకేనా? లేటెస్ట్ రూల్స్ చెప్తాను వినండి. మీరందరూ వెళ్ళి విక్ టూర్స్ ని తగిలించుకొని రావాలి. అది ఎవరు ఫస్ట్ తీసుకొస్తారో వాళ్ళే విన్నర్. ఇది బాగుంది. నేను వస్తాను. ఓకే, ఇంకా ఏంటి వరకు చూస్తున్నారు? ప్రారంభించండి. అన్నయ్య త్వరగా రారా, పరిగెత్తుదాం. ఆగండి, నేను వస్తాను. ఆగండి. హలో మహారాజా, ఇందులో మీరే గెలుస్తారు. మిత్రులారా, ఓహో, లంచ్ మొదలైంది. ఎప్పుడు నచ్చిన భోజనం మీద వస్తావా? వెళ్ళిపో. వెళ్ళమన్నాను, లేదంటే నేను నలిపేస్తాను. ఏం చేస్తున్నాడు వాడు? లేదంటే నీ పరిస్థితి ఇదే. నా రుచి అయిన కప్పు కేకు. ఇలా రా బంగారం. డబ్బులు వాడికి మనం ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దామా?
లోపలికి వెళ్దాం టీకి. వీళ్ళు లోపలికి వెళ్ళి ఏమి చెయ్యరు. నేను వెళితే ఇరుకుంటాను, దొరికిపోతే గొడవ పడాలి. లా 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 లా. ఆ, వెళ్ళిపో. నేను అక్కడ తింటున్నాను, ముందు వెళ్ళమన్నా. దొరికారా? ఏంట్రా ఇది? ఇక్కడ ఎవరు లేరు. ఫ్రీగా వదలు వేక్. అంతా మన భ్రమే. ఇక్కడ ఉన్న కేక్ ఏది? నేను ఎక్కడే కదా పెట్టాను, ఎక్కడికి పోయింది? ఆ? ఏంటి ఎంతసేపు చేస్తున్నారు? మనకెందుకు, వేడుక చూద్దాం. అవును, ఇక్కడ ఉన్న చారేది టేబుల్ కనిపించట్లేదు. నేను రాత్రి సరిగా నిద్రపోలేదు, అందుకే ఇలా జరుగుతుంది. హా, మాట్లాడకుండా వెళ్ళిపోయి పడుకోవాలి. బ్యాగ్ లోనే ఉంది. రా తమ్ముడు, వెళ్దాం. సరే, ఓకే రా. ఏ టీకి, మర్యాదగా నువ్వు వదిలే. మేము గెలిచేసాం, నువ్వు ఓడిపోయావు. నేను ఇంకా ఓడిపోలేదు. నేనే గెలుస్తాను. విక్కు కళ్ళు సూపర్. అది మాత్రం దొరికితే అద్భుతం. తర్వాత మనమే గెలవచ్చు. నేను మిమ్మల్ని ఊరికే వదలను. సైలెంట్ గా వెళ్దాం. సూపర్ అయిన విషయం. ఇక్కడ ఎవరు ఏం చేస్తున్నారు? తుపాకీ శబ్దం ఆ విక్కింట్లో నుంచో కదా వచ్చింది. అరే, టీకి ఇప్పుడు వికెంట్లోనే ఉన్నాడు. సమస్యలు ఎదుర్కొన్నాడా? తమ్ముడు, త్వరగా రా, మనం వెళ్ళి చూద్దాం. సరేరా. నన్ను కాపాడండి. విక్, నువ్వు చాలా దారుణమైన వాడివి. నన్ను వదిలేయ్. చోటుకొచ్చి నేను కాపాడడానికి అసలు ఎవరు ఉన్నారా? నన్ను వదలవా? ఈ విక్ మమ్మల్ని హింస పెడుతున్నాడు. ఎవరో నా ఇంట్లోకి వచ్చి దొంగతనం చేశారు. ఆ దొంగతనం చేసింది నువ్వే కదా? మరి అదిగా నువ్వు నిజం చెప్పు, అబద్ధం చెప్పావనుకో అంతే. నా దగ్గర నిజం చెప్పావు కదా? నిజం మాత్రం చెప్పకపోతే నీ పని అయిపోతుంది. నీ దగ్గర నేను ఎంత మెల్లగా మాట్లాడుతున్నా. ఇప్పుడైతే చూడు. మీరా? టీకి, నీకేం కాలేదుగా? నిన్ను కాపాడడానికి వచ్చాము. ఇదంతా నా వస్తువులే కదా? అదే కదా చూసాను. అసలు మీరే కదా దొంగలు? కోతి పంచలేదు కదా? నా దగ్గరకు రాకండ్రా. ఇప్పుడు ఏం చేస్తుంది? మీరు నా దగ్గరకు వచ్చారనుకోండి, వీడిని నేను కాల్ చేస్తాను. లేదు హంటర్ వేక్, అలా అంతా చేయకో. ఏదైనా మాట్లాడుకోవచ్చు. నీకు ఆ భయం ఉండాలిరా. సరే, ఇలా చూడండి, మర్యాదగా నా వస్తువుని పెట్టేయండి. అంతే కదా? ఇప్పుడు నేను చెప్పిందంతా మీరు చేస్తారు కదా? ఎప్పుడే మీ ఇద్దరిని నేను జూలో అమ్మేస్తాను. నా కోసమే వాళ్ళు వచ్చారు. ఈ హంటర్ వికిని ఏమి చెయ్యనివ్వకూడదు. మనం వెళ్ళలేము, ఎందుకంటే టీకి ఇంకా అక్కడే ఉంది. నీకేం కాలేదు కదా టీకి? ఆ సమయంలో ఆ తాడుని నేను కట్ చేశాను. తర్వాత విక్కు మీద దూకి వీళ్ళని కాపాడాను. వాడు నా దగ్గర దెబ్బలు తినలేక కాల్లో పడాడు. బాగా అరిచాడు. నా దగ్గర వాడు క్షమాపణ కూడా అడిగాడు తెలుసా? వాడు చెట్టు నరికి అన్ని టూల్స్ విరిగిపోయాయి. అది చూసి వాడు టెన్షన్ అయిపోయాడు. దీని తర్వాత ఈ అడవిలో ఏ చెట్లు నరకలేడు. సూపర్ సూపర్. ఈ రిజల్ట్ ఇప్పుడు నేను చెప్తాను. ఈ పోటీ విజయవంతుడు ఎవరంటే టీకి. మహారాజా,
మహారాజా అదర కొట్టేశారు. సూపర్, అద్భుతంగా చేశారు. టీకి ఈసారి ఏం చేయకుండా ఉండిందంటే హంటర్ విక్ మమ్మల్ని అమ్మేస్తుంటాడు. అవునన్నయ్య, సరిగ్గా చెప్పావు. నా వస్తువులంతా విరిగిపోయాయే. ఎలుకబంట్లారా, దీనికి నేను మిమ్మల్ని వదలనురా.